వివాదం అనేది లడ్డూలో యొక్క అపవిత్రమైనటువంటి జంతు కొవ్వు కలపడం అనేటువంటి దీనిపైన భక్తులంతా కలిసిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్పష్టంగా మాట్లాడిన అంశాలు అంటే ఏం జరిగింది అని చెప్పడంతో పాటుగా ఆగమోక్తంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామని చెప్పడం, దాంతోపాటుగా చట్టపరమైనటువంటి చర్యలు ఏం తీసుకోబోతున్నామని చెప్పడం, ఆ తర్వాత ప్రధానమంత్రికి రాసిన లేఖలో ఎలా అబద్ధాలు చెప్పినారని చెప్పడం, అంటే చాలా క్లియర్గా ప్రజలకి అర్థమయ్యే విధంగా భక్తులకు కూడా అర్థమయ్యే విధంగా ఆయన మాట్లాడినటువంటి అంశాలు ఇప్పుడు భక్తుల్లో కూడా కావచ్చు ఇతర అందరికీ కూడా ఒక ధైర్యాన్ని కల్పించే పరిస్థితి. అందరూ చాలా కోపంగా కూడా ఉన్న పరిస్థితి. కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ నేపథ్యంలో తూతు మంత్రంగా ఇది ఒట్టి ప్రచారానికి పరిమితం అవుతుందేమో అనుకున్నారు. అయితే ఐజీ స్థాయికి సంబంధించినటువంటి సిట్టు వేయడం అనేది ఒక నమ్మకాన్ని కలిగించిన విషయం. సార్ చెప్పండి, చంద్రబాబుకు సంబంధించినటువంటి ప్రసంగం మీరు విన్నారు, ఎట్లా అనిపించింది? ఖచ్చితంగా కూడా ఒక నిబద్ధతతో జరిగిన పరిణామాల్ని మొత్తం కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలించి ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి నివేదికలు కానీ అన్నీ కూడా ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు ఉంచుతూ చెప్పడం జరిగింది. దీనిపైన సిట్ని ప్రత్యేకంగా ఐజీ స్థాయి అధికారితో సిట్ని వేయడం జరుగుతుంది. దానిపైన దోషులు ఎవరైనా కూడా కఠినంగా కూడా శిక్షించే విధంగా త్వరగా ఆ నివేదికను కూడా తెప్పించుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్పడం. అదే విధంగా వెంకటేశ్వర స్వామి ప్రాశస్తాన్ని ఏ విధంగా, ఎందుకంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయన పైన ఎవరైతే ఇప్పుడు ఏవంటే మాట్లాడుతూ ఉన్నారు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ఏదైతే ప్రధానమంత్రికి రాసిన లేఖలో కూడా బ్లాక్మెయిల్ చేసే సిస్టమ్, అంటే ప్రధానమంత్రినే బ్లాక్మెయిల్ చేసి దీంట్లో దింపాలనే, బీజేపీని దింపాలనే కుట్ర కోణం కూడా దాంట్లో దాగి ఉంది. అంటే ఎంతకి తెగిస్తూ ఉన్నారు బరి తెగింపు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు శ్రీవారి సన్నిధిలో ఎవరు కూడా గతంలో చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి 7 కొండలు ఎందుకు 2 కొండలు అని చెప్పాడు. ఏం జరిగిందో చూసాం మనం ఏం చెప్తానంటే శ్రీవారితో ఆటలు వద్దు, శ్రీవారి యొక్క ఆగ్రహానికి బలైపోతారు. ఇక్కడ కరుణాకర్ రెడ్డి చెప్పాడు ఈరోజు ప్రెస్ మీట్లో, నెత్తురు కక్కుకొని చేస్తామని. ఖచ్చితంగా అదే జరుగుతుందేమో శ్రీవారి లీలను, శ్రీవారి యొక్క కనుచు దీన్ని ఇది వస్తే. కాబట్టి ఇక్కడ కరుణాకర్ రెడ్డి చెప్పిన ఏదైతే ఒకే వర్గానికి చెందిన బంధువర్గాన్ని 5 సంవత్సరాలు టీటీడీని అప్పచెప్పేసినాడు. ప్రైవేటు కంపెనీ మారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పేస్తాడా ప్రధాన దేవాలయాన్ని? ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలను ఏ విధంగా దెబ్బతీశారో వాళ్ళ కుటుంబం బంధువుల్ని అటు ఏదైతే స్పెషల్ దీని కింద ఈవోగా అతని ధర్మారెడ్డిని పెట్టుకోవడం, ఏదైతే ఇంట్లో చిన్నాన్ని ఎత్తుకొని సుబ్బారెడ్డిని ఎత్తుకొని చైర్మన్ గిరి 4 సంవత్సరాలు అక్కడ, అదేవిధంగా ఏదైతే కరుణాకర్ రెడ్డి సమీపం అందు కరుణాకర్ రెడ్డిని లాస్ట్ 6-7 మాసాలు ఉంచితే కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు తన కొడుకుని తిరుపతిలో ఎమ్మెల్యేగా చేసుకోవాలని ఆయన ఖర్చు పెట్టి దేవుని ఖజానా అంతా లూటీ చేశారు. దానికి పర్యవసనమే మనం చూసాం. తిరుపతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 64,000 పైచిలుకుతో ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి, జనసేన అభ్యర్థి గెలవడం అంటే అది శ్రీవారికి మీరు చేసిన ద్రోహానికి అది ప్రజలు ఇచ్చిన తీర్పు అని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కలలుగా అన్నాడు 175 అని. ఈరోజు ఏమైంది? 11 సీట్లకు పరిమితం అయిపోయినాడు. ఇంకా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మీరు అవాకులు చవాకులు మాటలు మాట్లాడే బదులు మీరు ఎవరైతే ప్రధానమంత్రికి దేశానికి సంబంధించి ఏం జరిగినా తెలుస్తుంది, ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, రకరకాల ఆయన మార్గాల్లో తీసుకోగలరు. అట్లా అన్నీ తెలుసుకోగల ఒక ప్రధానమంత్రికి ఇలా ఒక లేఖ రాశారని చంద్రబాబు చెప్తున్న విషయాలు చూస్తే ఏమనిపించింది? ఇప్పుడు దొంగకు తెలివి ఎక్కువ, నేరస్తుడు ముఖ్యమంత్రి అయ్యి వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసినాడు ఈ ఆంధ్రప్రదేశ్లో. ఈ పొద్దు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, దేవాలయాలు కానీ ప్రతి ఒక్కటి అన్ని వ్యవస్థలను నాశనం చేసింది. ఒక ఎత్తు అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పవిత్రతను మంట కలిపిన చరిత్ర ఈ నలుగురికి దక్కుతుంది. ఈ నలుగురి పైన కూడా వెంటనే కూడా కేంద్ర హోంమంత్రి వెంటనే కూడా వీళ్ళ కాల్ డేటా మొత్తం కూడా సేకరించి ఫోన్లన్నీ వీళ్ళకి సవాలు విసిరేది మేము ఒకటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ఫోన్లన్నీ కూడా సరెండర్ చేయండి కేంద్ర ప్రభుత్వానికి, తెలిసిపోతుంది మీ బాబు రాసేది కాదు, ఫోన్ సరెండర్ చేయాలండి. మీరు చెప్పండి, జనసేన నుంచి మీరు చూశారు సీఎం ప్రసంగాన్ని, మీకేమనిపించింది? సార్ ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత దీక్ష చేశారు. ఈరోజు చంద్రబాబు గారు కూడా అసలు స్పష్టమైనగా ఏం జరిగింది, తిరుమలలో రిపోర్ట్ ఎలా వచ్చింది, ఎవరు ఆధారంగా వచ్చింది, ఈ రిపోర్ట్ ఏంటి, దీని మీద తీసుకుని చర్యలు ఏంటో చెప్పారు. సిట్ విచారణ చేయబోతున్నారు. మంచి నిర్ణయం, ఎందుకంటే దొంగలు మొత్తం బయటపడతారు. మేము ఇందాకలు ఉదయం కూడా చెప్పాం, 500 కోట్ల స్కామ్ జరిగింది
ఉత్తారుగా 500 కోట్ల స్కామ్ జరిగింది ఈ నెయ్యి పేరుతో. ఇలాంటివి తిరుమలలో చాలా జరిగాయి. విచారణ లడ్డుతో పాటు ఇంకా అనేక చేస్తే కూడా బయటపడతాయి. ఎందుకంటే ఈరోజు వైసీపీలు సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడతారు. ఇదే విషయం కానీ కొన్ని 4 నెలల ముందుగా తెలుసుంటే ప్రజలకి ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచేవాడు కాదు. అలాంటి పరిస్థితి. ప్రజలు కోపంగా ఉన్నారు. భారతదేశం అంతా అట్టుడికి పోతుంది. ఏమంటే ప్రసాదం మన ఇంట్లో ఒక ఎమోషన్, శ్రీవారి ప్రసాదం ఎమోషన్. ఆ ఎమోషన్తో వీళ్ళు ఆడుకున్నారు. వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ మతాల కోసం, హిందూ మతాతోని ఒక వెంకటేశ్వర స్వామి ఒక ప్రసాదంతో వీళ్ళు ఆడుకున్నారు. హిందూ మతాన్ని దెబ్బతీయాలనే కుట్ర ఉందంటారా దీంట్లో? 100% అండి. 500 కోట్ల స్కామ్ కని చెప్పడం కన్నా హిందూ మతాత్వాన్ని, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, ఇక్కడ ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రం ఉందో దీని చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నంలో భాగంగా చేశారని చెప్పి కూడా గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే 500 కోట్ల స్కామ్ ఒక భాగం అయితే నెయ్యి రూపంలో, ప్రసాద రూపంలో ఆ ప్రసాదాన్ని టేస్ట్ చేయకుండా చేయడం, ప్రసాదం 2 రోజులు చెడిపోవడం, ప్రసాదాలు తీసుకోపోయిన వాళ్ళు ఏది తిరుపతి లడ్డు ఇలా ఉండడం, మాట్లాడడం చేయడానికి చేసిన ప్రయత్నం భాగమే ఇవన్నీ కుట్ర. ఒకటే చెప్తాం. ఈరోజు కొంతమంది మాట్లాడుతారు వైసీపీ నాయకులు. ఇందాక రోజా మాట్లాడుతూ అనిమల్ ఫ్యాట్ తీసి చేశారని చెప్తున్నారు. అనిమల్ ఫ్యాట్ కాదు, రోజాకున్న ఫ్యాట్ తీస్తారు ప్రజలు. ఆమె ఈసారి తిరుమల రమ్మని చెప్పండి, ప్రసాదం తినమని చెప్పండి, వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చి సేమ్ మాట మాడమని చెప్పండి. అనిమల్ ఫ్యాట్ కాదు, రోజా ఫ్యాట్ తీస్తారు. ఇవన్నీ కాదు, మాట్లాడే ముందు తెలుసుకోండి, ఏం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కూడా జనసేన పార్టీ హెచ్చరిస్తున్నాను. మీరు చెప్పండి, ఒక సామాన్య భక్తుడిగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఈరోజు చంద్రబాబు స్పందన కావచ్చు చూస్తుంటే ఏమనిపిస్తుంది? హిందూ ధర్మంలో ముఖ్యమైనది దైవ దర్శనం అయితే ఆ తరువాత 2 భాగాలు ముఖ్యమైనది తీర్థము, ప్రసాదము. అలాంటి ప్రసాదమే కల్తీ జరిగింది అని భావించిన తర్వాత హిందువుల మనోభావాలు ఎంత బాగా దెబ్బతింటాయి అనేది ఊహించరాని విషయము. ఆసేతు హిమాచలం కూడా ఈ విషయంలో స్పందించిన విషయం మనం చూస్తూనే ఉన్నాము. అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ దాని మీద సమగ్రమైన విచారణ జరిపిస్తాననడం కానీ, లేకపోతే ఈ విషయంలో ఆయన స్పందించిన విధానం కూడా చాలా బ్యాలెన్స్డ్గా, ఒక అనుభవమైనటువంటి రాజకీయవేత్తగానే కాకుండా బాధ్యత గల ముఖ్యమంత్రిగాను, దేవుడి పైన విశ్వాసం ఉండేటటువంటి హిందువుడుగాను ఆయన స్పందించిన విధానం చాలా చాలా మా అందరికీ సంతోషంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేరస్తులు శిక్షించబడతారు అనేటటువంటి నమ్మకం ఈరోజు మాకు ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత కలిగింది అని గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఈ విధంగా ఈ మిగతా దేవాలయాల్లో కూడా గుమ్మడికాయ దొంగంటే భుజం తడుపుకున్నట్టుగా మిగతా దేవాలయాల్లో కూడా జరిగేటటువంటి ఘోరాలని ఆపడానికి ఎవరికి వాళ్ళు ఇప్పుడు పరుగులెత్తడం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ బహిర్గతం చేసినటువంటి ఈ విషయం మూలంగానే జరుగుతున్నది. హిందువుల మనోభావాలు కాపాడబడతాయని, హిందుత్వాన్ని నాశనం చేయాలనే వాళ్ళ ఎత్తులు సాగవు అని మేము బలంగా నమ్ముతున్నాము. ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మేవారుగా ఆయన శిక్షిస్తాడు. అయితే దైవం మానుష రూపేణా అని ఎలా అంటామో ఆ శిక్షలు కూడా కోర్టుల రూపంగానే జరుగుతాయి, ప్రజల ఆగ్రహ రూపంగానే జరుగుతాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా, దేవాలయాల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అని ఒక సాధారణ భక్తుడిగా నేను భావిస్తున్నాను. చెప్పండి, జగన్ ప్రధానమంత్రికి కూడా ఒక అబద్ధాలు లేఖ రాసినటువంటి అంశాలు కూడా బహిరంగంగా చంద్రబాబు చూపించిన పరిస్థితి. ఆ అబద్ధాలు రాసినటువంటి ఆ లేఖలను చూసిన ఆ అంశాలు చూస్తే ఏమనిపించింది? ఏమీ చెప్పడానికి లేని వాళ్ళు మాట్లాడేదే అబద్ధాలు. అబద్ధాల కోటలతోటే వీళ్ళు పైకి వచ్చినారనే విషయాన్ని అందరూ గ్రహించారు. వారు చెప్పేదే తెల్లవారు లేస్తే అబద్ధాలే కదా. అలాంటి అబద్ధాలను గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి గారు ఉంటారు అనుకోవడం కేవలం అమాయకత్వం మాత్రమే. అవి పచ్చి అబద్ధాలనే విషయం చిన్న పిల్లవాడికి కూడా తెలిసిపోతున్నది. హైందవులే కాదు, ఈ విషయంలో జరిగినటువంటి ఘోరానికి ఇతర మతస్థులు కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే మతం విశ్వాసానికి సంబంధించింది. ఎవరి విశ్వాసం వాళ్ళ గొప్పది, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు పెంపొందించుకుంటారు, మిగతా వాళ్ళని గౌరవిస్తారు మన సెక్యులర్ రాజ్యంలో అనే విషయంగా మరొకసారి గుర్తు చేస్తూ, ఆ మతాన్ని గౌరవించే విషయంలో మిగతా మతస్థుల కంటే ఈ పాలకులు, గడిచిన పాలకులు ఇంకా హీనంగా ప్రవర్తించారు. అదే బాధాకరం. అంటే ఫైనల్గా ఒక విషయం చెప్పండి, చంద్రబాబు ఒక మాట చెప్పారు, జరిగిన దానికి కనీసం వాళ్ళు రియలైజ్ అయినా అవ్వాలి, అటు కాకుండా ఏ విధంగా అడ్డగోలుగా మాట్లాడటము, వాళ్ళు మొత్తం అందరూ కూడా అడ్డదొడ్డంగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. మీరు వాళ్ళ ప్రసంగాలన్నీ కూడా వినే అవకాశం ఉంది. వాళ్ళ ప్రసంగాలన్నీ వింటూ ఉంటప్పుడు మీకేమనిపించింది?
నేరం చేసిన వాళ్ళు మేము నేరం చేశాను అని ఒప్పుకున్నట్లయితే ఇవాళ కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్లో ఉండవలసిన అవసరం లేదు. 10 సంవత్సరాల నుంచి కూడా బెయిల్లో ఉండవలసిన అవసరం అంతకంటే ఉండదు. నేరం చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి ఏదో ఒక అబద్ధాలు కట్టుకథలు చెప్తూ కాలయాపన చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాము. దాంట్లో భాగంగానే ఇది జరిగింది తప్ప మరొకటి కాదు. అసలు వాళ్ళ సమర్థన ఎంత పేలవంగా ఉంది, ఎంత అసంబద్ధంగా ఉంది అనే విషయాన్ని మనం చాలా తేలిగ్గా గ్రహించవచ్చు. ఎట్లా చెప్పండి? రైట్, డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాబొరేటరీ రిపోర్ట్ గురించి వాళ్ళు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. దాన్ని గురించి మాట్లాడకుండా కేవలం 100 రోజుల పాలనను పక్కదారి పట్టించడానికి ఏదో చేశారు అని మాట్లాడడం ఎంత పేలవంగా ఉందండి. చాలా చాలా పేలవంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయాన్ని గ్రహించారు. అది మొత్తంగా మనం చూస్తున్నాము. భక్తులందరూ కూడా ఇదే భావనతో ఉన్నారు. మొత్తంగా చంద్రబాబు ప్రసంగంతో పాటు తిరుమల ఆలయ పవిత్రతను కాపాడడానికి రేపు ప్రత్యేకంగా శాంతి హోమం జరగడంతో పాటు ఐజీ స్థాయి కంటే పెద్ద అధికారితో ఒక సిట్టును వేయడం